దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాల ప్రార్థనలో ఆరాధనలో ఎంతో చక్కగా ఎదగండి. ప్రతి దినము ఉదయం మీకు సాయంత్రం ఇస్తున్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. ముఖ్యంగా దేవుడు ఎంత ప్రేమ కనికర స్వరూపుడు. ఈరోజు మీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు, మిమ్మల్ని ప్రేమించే దేవుడు, తల్లి కన్నా తండ్రి కన్నా మిన్న అయిన దేవుడు ఆయన కదండి. తల్లిదండ్రులు ప్రేమిస్తారు, కానీ వారికంటే ఎంతో ప్రేమ. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా పిల్లలు కుటుంబాలు ఎవరైనా ఉంటే యేసు నీ కోసం ప్రాణం పెట్టాడు నాన్న. యేసయ్యను నమ్మితే నిత్య జీవం ఉంటుంది, పరలోకం ఉంటుంది. మరి ఈ లోకంలో కూడా ఆయన ఒక మంచి తండ్రిగా మనల్ని నడిపిస్తాడు. అటు యేసు ప్రభు మీ హృదయాన్ని ఇవ్వండి. ఏమైంది జీవితం, ఎటు పోతున్నాం, ఏమవుతుందని చింతల్లో ఉన్నారు అందరూ. ఏ విషయాల్లో అయితే భయపడుతున్నారో, భయం అనేది శత్రువుండి వచ్చేది, ధైర్యం అనేది దేవుని యొద్ద నుండి వచ్చేది కదా. మనల్ని ధైర్యపరిచే దేవుడు మనకు ఉండగా ఎందుకు భయం చెప్పండి? అప్పులు ఎట్లా కట్టాలన్నా, పిల్లల స్టడీస్ ఎట్లన్నా, ఒకవేళ అనారోగ్యాలనే. ఒకే ఒక్క మాట చదువుతున్నాను నేను. చూడండి, 121 కీర్తన 7వ వచనం. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడను, ఆయన నీ ప్రాణమును కాపాడను. నీకు అపాయాలు వస్తాయని తెలుసు, మనకి శోధనలు వస్తాయని కాపాడుతా నేను. ఏమీ నీ దగ్గర రాకుండా నేను కాపాడుతాను. నేనున్నాను కదా, నేను లేనా నీకు? నేను కాపాడే దేవుడను, కృప చూపే దేవుడను. ఎంత మంచి దేవుడమ్మా. ప్రతి సమస్య నుండి కాపాడుతాను నేను. నీ రాకపోకల్లో కాపాడుతాడు, నీ ప్రాణమును కాపాడుతాడు. చచ్చిపోతున్నానని భయపడుతున్నావా? నీ పిల్లల విషయంలో, నీ ఫైనాన్షియల్, ఏ విషయంలో చిక్కుబడి ఉన్నావు, అపాయం ఏది నీ మీదకి రాకుండా నేను నిన్ను కాపాడేది వాగ్దానం. ధైర్యం తెచ్చుకొని మాటను బట్టి ప్రార్థన చేసుకో. నీ హృదయాన్ని దేవుని తట్టెత్తు, హృదయపూర్వక దేవుని స్తుతించు, మనస్ఫూర్తిగా కృతజ్ఞత కలిగి ఉండి ప్రార్థన చేసుకున్నాను. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలో, చింతలో, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాలు ఉన్న వారిని లేవనెత్తి, అప్పుల సమస్యలతో నాయన ఇతరులకి ఏదైనా మీడియేటర్ల గుండి చిక్కుబడి ఉన్నారు విడిపించి, భూ సంబంధమైన బంధకాలు తొలగించు, నష్ట కష్టాల నుంచి విడిపించు, ఇరుకు ఇబ్బందుల నుంచి విడిపించి, శోధల నుండి విడిపించి, ప్రపంచ దేశాలని రక్షించి, అపాయాల నుండి, శోధల నుంచి దేశాలని, ప్రపంచాలని కాపాడు దేవా. యుద్ధాలు మానిపి సమాధానమే నాయన. కుటుంబంలో పోరాటాలు మానిపోయిన ఆయన. మా రాకపోకల్లో మా ప్రతిక్షణం మీరు తోడుగుండి మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని, మా ఆత్మీయుల్ని కంచివేసి కాపాడు. ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ అవ్వడానికి, కృప వెంబడి కృపని చూపి అద్భుతాలు చేయడానికి సహాయం చేయమని మరొకసారి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ, మా బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్ సంఘం లైవ్ చూస్తున్న మా ఆత్మీయ బిడ్డలు వాగ్దానాలు అందరి పట్ల నెరవేర్చి మీ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాగ్దానాల ద్వారా, లైవ్ ద్వారా మీ జీవితాలను బలపరచుకోండి. 8, 9, 10 3 దినాలు బెల్లంపల్లి మీటింగ్స్. బెల్లంపల్లికి వచ్చి గడిపి మే 8, 9, 10 చక్కటి ప్రార్థనలు, ఆరాధనలు, వాక్య సందేశాలు ఉంటాయి. వ్యక్తిగత ప్రార్థన చేసుకోవచ్చు. అన్నిట్లో సిద్ధపడదాం. నీ చేయి విడువడనే పాట త్వరలో రిలీజ్ కాబోతుంది. ప్రేయర్ఫుల్గా ఆ పాటని మీ హృదయాల్లో చేర్చుకోండి. దైవజనుడు పాడిన పాట, చక్కటి పాట, మిమ్మల్ని బలపరిచే పాట. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.